చాలా మంది పేరెంట్స్ కంప్లెయింట్ చేస్తున్నదేంటంటే, ఒకప్పుడేమో ఒక 10 సంవత్సరాల క్రితం ఇప్పుడే పెళ్ళేంటమ్మా అని అంటున్నారు మా పిల్లలు అనేవారు. ఇప్పుడేమో పెళ్ళేంటమ్మా అని అంటున్నారంట. కరెక్ట్‌గా చెప్పారు. సో, అసలు ఈ పెళ్లి వద్దు అనేది అమ్మాయిలా? అబ్బాయిలా? ఎక్కువ శాతం ఎవరున్నారంటారు? నిజం చెప్పాలి అనంటే వివాహ వ్యవస్థ కాస్తంత కుంటుపడుతోంది. హ్మ్. వ్యవస్థ మీద నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు ఇరు వర్గాలు. ఇటు అబ్బాయి అయినా, ఇటు అమ్మాయి అయినా. ముఖ్యంగా అమ్మాయిలు కూడా ఏమనుకుంటున్నారంటే, వివాహం అవసరమా అంటున్నారు వాళ్ళు. అబ్బాయిలు నువ్వు అడిగిన ప్రశ్నలో హ్మ్. ఎవరు భయపడుతున్నారు అంటే, అబ్బాయిలు భయపడుతున్నారు. హ్మ్. ఎందుకు భయపడుతున్నారు అంటే, పెళ్లి చేసుకోవాల్సిన అవసరం అన్ని విధాలుగా ఉన్నప్పటికీ కూడా, వచ్చే అమ్మాయి నాతోటి కలిసి ఉంటుందా? కుటుంబాన్ని యాక్సెప్ట్ చేస్తుందా? సంతోషంగా ఉండాలనుకుంటుందా? లేకపోతే మరే విషయాలకైనా చికాకులు పడి, బాధలు పడి, తను ఒక విధానాన్ని అలవరుచుకుని నా దగ్గరకొచ్చి అడ్జస్ట్ కాలేదేమో హ్మ్. అని ఆలోచిస్తూ, వచ్చి రాంగానే ఆ అమ్మాయి విడిపోవాలనే కోరిక కూడా కలిగి ఉంటుందేమో సమాజాన్ని చూస్తూ ఉంటే ఒక రకమైన భయం ఏర్పడుతోంది. ఒక విడిపోవడమే కాకుండా మమ్మల్ని ఇంకాస్త ఇబ్బందులు పెట్టి వెళ్ళిపోతున్నారనే కేసులను కూడా చూస్తున్నాం బయట ప్రపంచం ద్వారా. హ్మ్. ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి పెళ్ళి కావాలి, కానీ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో అనే భయం కూడా ఉంది. ఆలస్యమవుతుంది. ఎందుకంటే అమ్మాయిల సుముఖత తగ్గింది వివాహం పట్ల. కాబట్టి అబ్బాయిలు కూడా ఆ ఆలోచనలో పడుతున్నారు. అయితే ఏమైందంటే ఇప్పుడు ఈ అమ్మాయిలు హ్మ్. పెళ్ళంటే భయం పోయింది. భయపడటం లేదు వాళ్ళు. హ్మ్. వాళ్ళు ఏమంటారంటే ఒక నిర్లిప్తత తయారయ్యారు. అవసరం లేదు. వి డోంట్ వాంట్ ఎనీ బాండేజ్. వివాహం అంటే ఏంటంటే పర్టికులర్‌గా ఒక అబ్బాయితోటి ఒక అమ్మాయి జీవితకాలం, ఒక జీవితం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఒక్కడితోటే ఉండాలి అనే ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఏమిటి నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ ఇంట్లో ఉండాలా? నేను ఇదే అంటే తన ఆలోచన వివాహం గురించి ఎక్కువ మంచిగా లోతుగా ఆలోచించట్ల. పైపైన కనిపించేవి ఆలోచిస్తోంది. ఇంతేనా వివాహం అంటే? ఆ ఇంట్లోనే నేను ఉండాలా? నేను హాయిగా తిరగను, నా ఫ్రీడమ్ కోల్పోతాను, స్వేచ్ఛ కోల్పోతాను. తర్వాత పిల్లల్ని కనాలంట, ఆయనని తీసుకెళ్ళి నా పొట్టలో మొయ్యడం నేనేమిటి? మేము అడిగిన ప్రశ్నలమ్మా ఇవన్నీ. మేము చాలా చోట్ల ఇంటర్వ్యూ చేసిన చోట సంగతులే చెప్తున్నాను నీకు. ఇది నా సొంత కవిత్వం మాత్రం కాదు. దయచేసి హ్మ్. ఇది నువ్వు గమనించాలి. ఏంటి అమ్మ ఇలా చెప్తోంది అదే. అనుకుంటావేమో. ఇవన్నీ మేము ప్రశ్నించిన విషయాలే అమ్మాయిల దగ్గర, కాలేజీ పిల్లల దగ్గర, ఉద్యోగస్తుల దగ్గర, సమాజంలో మాకు కనిపిస్తుంది. ఎందుకంటే నేను బికాజ్ ఐఎమ్ ఎ ప్రీ మ్యారిటల్ కౌన్సిలర్ అండ్ ద ఫ్యామిలీ కౌన్సిలర్, ఐఎమ్ ఎన్ అడ్వకేట్. నా దగ్గరికి వస్తూ ఉంటారు ఇలాంటివన్నీ. అలాంటి విషయాలు చూశాక మాకు కూడా మతిపోతోంది. మాకు కూడా కొంచెం ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి, ఎక్కడైనా వెళ్ళి మా విషయాలన్నిటిని చెప్పాలి ప్రపంచానికని తపన, ఆరాటం మాకు సమాజం మీద ఉండే బరువు బాధ్యతలు మాకు ఉన్నాయి కాబట్టి నేను ఈ విషయాలన్నీ నీకు చెప్తున్నాను. వాళ్ళల్లో అలాంటి నిర్లిప్తత ఏర్పడుతోంది. అందువల్ల ఇంకా సమాజం ఎలా పోతుంది అనంటే నీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పనవసరం లేదు. ఇప్పుడేంటంటే ఆడపిల్లలు ఆడపిల్లలే తిరగాలని, మగపిల్లలు మగపిల్లలే ఉండాలనే ఆలోచనలు కూడా వస్తున్నాయి అన్న విషయాన్ని నీకు తెలుసు. సమాజం గురించి మాకు కూడా కొంచెం తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే మీ ద్వారా తెలుస్తున్నాయి. హ్మ్. అలాంటి సమాజాలు ఏర్పడుతూ ఉంటే భారతీయ వ్యవస్థలో వివాహ వ్యవస్థ అతి పవిత్రమైనటువంటిది. దాన్ని మర్చిపోయే పరిస్థితికి వస్తుంటే బాధపడుతున్నాము. అందువల్ల దాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. ఏమని? వివాహాలు చేసుకోవాలని వాళ్ళకి మనం ఫస్ట్ పెద్దలకి చెప్పాలి. తర్వాత పిల్లలకి కూడా కౌన్సిలింగ్ చేయాలనే దృక్పథంతోటి మేము ముందరికి వస్తున్నాం.